కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 14, 15, 16 వచనాలు ధ్యానం చేద్దాం. గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికిని జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగచేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, సర్వాధికారివి, సృష్టికర్తవు, సహాయకుడవు, నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్న దేవా, మీకు స్తోత్రాలు ప్రభా. మీ ప్రేమ, మీ దయ, మీ కనికరము మా పట్ల ఎంతో ఉన్నతముగా మీరు చూపించి తండ్రి నాయన, ఈ రోజున ఈ స్థితిలో మమ్మలను మీరు ఉంచినందుకే ప్రభా మిమ్మను స్తుతించి గణపరిచి మహిమపరుస్తున్నాం. కేవలం మీ కృప తప్ప మరొకటేది లేదని మిమ్మల్ని మహిమపరుస్తున్నాం ప్రభా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికను మేము ధ్యానం చేస్తూ ఉండగా, పరిశుద్ధాత్మదేవ మీరే మాకు బోధకుడిగా ఉండి మీ లేఖనాలలో ఉన్నటువంటి ఆశ్చర్యమైన సంగతులు మేము గ్రహించున్నట్లుగా మా మనోనేత్రాలు వెలిగించి మాకు అర్థమయ్యే విధంగా మీ వాక్య సత్యాన్ని మీరు మాకు నేర్పించండి, బోధించండి. మా ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకోవడానికి చక్కబెట్టుకుని ప్రభా మీ వాక్యానుసారంగా జీవించడానికి మీ కృపను మాకు అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గతంలో మనం ధ్యానం చేసాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తనని గురించి తాను సువార్త పట్ల ఎలాంటి ఆతృత లేక బాధ్యత కలిగి ఉన్నాడో చెప్పాడు. 3 విషయాలు మనం నేర్చుకున్నాం. సువార్తకు నేను రుణస్థుడను, రుణపడి ఉన్నాను అని చెప్పాడు. రెండవది, సువార్త ప్రకటించుటకు నేను సిద్ధముగా ఉన్నాను అని చెప్పాడు. మూడవదిగా, సువార్త ప్రకటించుటకు నేను సిగ్గుపడివాడను కాను అని ఆయన చెప్పాడు. జ్ఞానులకు మూఢులకు కూడా నేను రుణస్థుడనై ఉన్నాను. గ్రీసు దేశస్థులు కాని వారికి కూడా నేను ఎందుకు రుణపడి ఉన్నానంటే, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడింది కాబట్టి, సువార్త ప్రకటించవలసినటువంటి బాధ్యత నాకు అప్పగింపబడింది కాబట్టి, అన్యజనులకు సువార్త ప్రకటించడం కొరకు మాత్రమే ప్రభువు నన్ను ఏర్పరచుకున్నాడు. అన్యజనులకు సువార్త ప్రకటించడానికే ప్రభు నన్ను అపోస్తలుడిగా నియమించాడు. కాబట్టి సువార్త ప్రకటించడం నాకు బాధ్యతగా నేను భావిస్తూ, ఒకవేళ నాకు ఎదురుపడిన ఎవరినైనా లేకుంటే నాకు సువార్త చెప్పవలసినటువంటి వ్యక్తులు నాకు ముందు పడినా, వారికి సువార్త చెప్పకపోతే నేను వారికి ఏమైపోయాను? నేను రుణపడి ఉన్నాను. సువార్త చెప్పకపోతే, సువార్త ప్రకటించకుండా నేను తప్పించుకుంటే మరలా నా జీవితంలో వాళ్ళు ఎప్పుడు కూడా నాకు కలిసే అవకాశం ఉండదేమో, వారికి నేను రుణపడిపోతాను. మరి వారి రుణాన్ని నేను ఎప్పటికీ తీర్చగలనో లేదో నాకు తెలియదు. కాబట్టి నేను ఖచ్చితంగా ప్రతి వారికి సువార్త నిమిత్తము రుణపడి ఉన్నాను అని పౌలు గారు చెప్పాడు. రెండవది ఏంటంటే, నేను సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను. పౌలు గారికి సర్వసాధారణంగా ఆయన అంటే చరిత్రకారులు చెప్పేటువంటి ఒక వాస్తవం ఏంటంటే, ఆయనకు కొంత కంటి జబ్బు ఉండేదట. కంట్ల నుంచి ఎక్కువగా నీళ్లు కారుతూ ఉండే ప్రతి క్షణం కూడా ఆయన. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి బలహీనతను బట్టి మనకి కొరింథీ పత్రికలో చెప్తాడు ఆయన, ప్రభు నాకున్నటువంటి బలహీనత నుండి నన్ను విడిపించమని ముమ్మారు నేను ప్రార్థన చేశాను, కానీ ప్రభు దాని నుండి తీయలేదు, కానీ నా కృప నీకు చాలును అని చెప్పని ప్రభు నన్ను బలపరిచాడు అని చెప్తా ఉంటాడు. తనకున్న అనారోగ్యాన్ని బట్టి ఆయన ప్రభుని ప్రార్థించాడు తీసివేయమని. కాబట్టి ఆయనకు బలహీనత ఉన్నా, ఆయనకు అనారోగ్యం ఉన్నా, ఆయన సమస్యలో ఉన్న యూదుల చేత లేకుంటే స్వజనుల చేత ఆ రకరకాల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు దేవుని సువార్తను ప్రకటించడానికి ఆయనకు ఆటంకాలు ఎదురవుతున్న సువార్తను ప్రకటించడం నేను మానలేదు అని చెప్పాడు. అన్ని సందర్భాల్లో నేను సువార్త ప్రకటించడానికి
సిద్ధంగానే ఉన్నాను అని చెప్పాడు ఆయన. కాబట్టి నేను సిగ్గుపడలేదు, అంతేకాదు నేను రుణస్థుడను సువార్త ప్రకటించడానికి, అంతేకాదు సువార్త ప్రకటించడానికి నేను అన్ని సందర్భాల్లో సిద్ధంగా ఉన్నాను. ఈవెన్ ఆయన చేసినటువంటి 4 సువార్త ప్రయాణాలు, 3 సువార్త ప్రయాణాలు సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు ఆయన. 4వ సువార్త ప్రయాణం ఎలాగంటే యెరూషలేములో ఆయనను పట్టుకున్నారు, రోమా పట్టణానికి తీసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. ఎందుకని? ఆయనను చంపడానికి. ఈ 4వ సువార్త ప్రయాణంలో వాడలో ఆయన ప్రయాణం చేశాడు. ఇంచుమించు కొన్ని నెలలు, 2-3 నెలలు వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు, ఆ ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా తనతో పాటు యెరూషలేము నుంచి ఖైదీలుగా, బందీలుగా ఉన్నటువంటి వారికి వాడలో ప్రయాణం చేస్తూ కూడా చేతులకు సంకెళ్ళు వేయబడ్డాయి. అయినప్పటికీ కూడా, సంకెళ్ళతో ఉన్నప్పటికీ కూడా ఆయన సువార్త ప్రకటించడానికి ఏమాత్రం వెనుకాడలేదు. ఆ వాడలో కూడా సువార్త ప్రకటించాడు, ఎంతోమందికి ఆయన ప్రకటించాడు. అంతేకాదు ఆయన ఆ రోమ పట్టణానికి వెళ్ళిపోయిన తర్వాత 2 సంవత్సరాల పాటు అద్దె ఇంట్లో ఉండి కూడా తనను పరామర్శించడానికి ఎవరు వచ్చినప్పటికీ కూడా వారికి కూడా సువార్త ప్రకటించడం ఆయన మానలేదు. ఆయనకు ఒకటే ముఖ్య గమ్యం అండి, ఒకటే ఆలోచన, ఒకటే నిర్ణయం, ఒకటే తీర్మానం. ఏంటంటే నేను ఏ విధంగానైనా సరే సువార్తను ప్రకటించాలి, ఏ విధంగానే సువార్తను నేను బోధించాలి. నన్ను అపోస్తలుడిగా ఎన్నుకున్న ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రభు సువార్త ప్రకటించడానికి నన్ను ఎన్నుకున్నాడు, కాబట్టి నేను దాన్ని ప్రకటించడం మానను అని చెప్పి ఆయన ముందుకుంటూ వెళ్ళిపోయాడు. 16వ వచనంలో సువార్త నిమిత్తం నేను సిగ్గుపడువాడను కాను. మనం సర్వసాధారణంగా సువార్త ప్రకటించడానికి చాలా సందర్భాల్లో సిగ్గుపడతాం. ఒకవేళ సువార్త ప్రకటించాలంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఒకవేళ వాళ్ళు ఏమైనా మనల్ని అంటారేమో, లేకుంటే ఏదైనా అనాల్సి వస్తే కనుక, ఏదైనా అంటే కనుక మనం ఫీల్ అవ్వాల్సి వస్తుందేమో అన్న ఉద్దేశంతో మనం సువార్త చెప్పం, ప్రకటించం. కానీ నేను సువార్త ప్రకటించడానికి నేను సిగ్గుపడను అని అన్నాడు. ఎందుకు ఆయన నేను సిగ్గుపడను, నేను సువార్త నిమిత్తము సిగ్గుపడు వాడను కాను అని చెప్పని అన్నాడంటే, ఇక్కడ 2 పదాలు వాడాడు. సువార్త నిమిత్తము అవమానపరచబడడానికి, సువార్త నిమిత్తము సిగ్గుపడడానికి మధ్య చాలా తేడా ఉంది. మరలా చెప్తున్నాను, సువార్త నిమిత్తము అవమానపరచబడడానికి, సువార్త నిమిత్తము సిగ్గుపడడానికి. సువార్త నిమిత్తం అవమానపరచబడడం అన్న దాని గురించి మనం మాట్లాడితే, అవమానం ఎప్పుడు కలుగుద్ది? సువార్త ప్రకటిస్తే, ఒకవేళ వాళ్ళు మనల్ని అంగీకరించకపోతే, సువార్త వాళ్ళకి నచ్చకపోతే, సువార్త నిమిత్తము వాళ్ళు మనలను బాధ పెడతాం, ఒకవేళ హేళన చేయటం, అది మనం అవమానాన్ని ఎదుర్కోవడం. సువార్త నిమిత్తం సిగ్గుపడడం అంటే మనం చెప్పడానికి ఇష్టం లేదు, వాళ్ళు ఏమని అంటారేమని చెప్పని మనం చెప్పడమే మానేసాం, అది సిగ్గుపడడం. అవమానం పరచబడడానికి సిగ్గుపడడానికి చాలా తేడా ఉంది. ఇతరులు మనల్ని అవమానపరచడం, సువార్త ప్రకటించినప్పుడు చెప్పడానికి మనము సిద్ధపడుకోకుండా మనము సిగ్గుపడుతూ సువార్తను ప్రకటించడం మానేస్తే మనము సువార్త కొరకు మనం సిగ్గుపడుతున్నాం. మనం నిజంగా విశ్వాసులమైనట్లయితే, నిజంగా క్రైస్తవులమైనట్లయితే కనుక మనం సువార్త నిమిత్తం అవమానపరచబడతాం ఖచ్చితంగా. సువార్త ప్రకటిస్తే అందరూ మనల్ని మెచ్చుకోరండి. సువార్త ప్రకటిస్తే అందరూ కూడా అంగీకరించరు, వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి నిజంగా మనం విశ్వాసులమైనట్లయితే ఖచ్చితంగా సువార్త ప్రకటిస్తే మనల్ని అవమానిస్తారు. అయితే మనం పొందినటువంటి అవమానం పొందుతున్నప్పుడు, లేక నిందల పాలవుతున్నప్పుడు ప్రభువే చెప్పాడు ముందు ఏమనంటే, సువార్త ప్రకటిస్తే మిమ్మల్ని లోకము తక్కువగా చూస్తుంది, హేళన చేస్తుంది. సువార్త ప్రకటించడానికి మనం సిద్ధపడుతున్నప్పుడు, సువార్త ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు రకరకాల హింసలు, రకరకాల బాధలు, అవమానాలు, హేళనలు ఎదురవుతాయి. అయితే సువార్త ప్రకటించడానికి వెళ్ళే ఏ వ్యక్తి అయినా సరే అన్నిటికీ తెగించి వెళ్ళాలి, అన్నిటికీ సిద్ధపడి వెళ్ళాలి, అన్నిటికీ మనం ముందుగానే ప్రిపేర్ అయిపోయి వెళ్ళాలి. ఒక మాట ఏంటంటే, సువార్త ప్రకటించడానికి మనం సిద్ధపడ్డాము, మనం సువార్త ప్రకటించడానికి వెళ్తున్నామంటే దాని అర్థం ఏంటన్నమాట, మనం అవమానమైనా, హేళనలైనా, ఎలాంటి పరిస్థితినైనా సరే ఎదుర్కోవడానికి రెడీ అయిపోయామన్నమాట. వెళ్ళట్లేదు అని అంటే వాటిని ఎదుర్కోవడానికి మనకి సిద్ధంగా లేదు, ఆలోచిస్తున్నాం, సిగ్గుపడుతున్నాం. సింపుల్గా సువార్త నిమిత్తం నిందలు వస్తాయని, అవమానించబడతామని, హింసింపబడతామని తెలిసినప్పుడు ప్రకటించడం మానేద్దామా? నిందలు వస్తాయి, హేళనలు వస్తాయి, వ్యతిరేకతలు ఎదురవుతాయి, ఏం చేద్దాం? మానేద్దామా? మరి ఎవరు ప్రకటిస్తారు? ఎవరు వెళ్తారు? నా నిమిత్తం ఎవరు వెళ్తారు అని ప్రభు అన్నాడు కదా యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో. పరలోకపు దర్శనాన్ని యెషయా ప్రవక్త చూసినప్పుడు
కెరూబులు శరాపులని ఆరాధిస్తున్నప్పుడు, తేజ మహిమలో ప్రభు ఉన్నప్పుడు యెషయా అన్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజల మధ్య నేను నివసిస్తున్నాను, నేను అపవిత్రుడను అని అన్నప్పుడు ఆ శరాపులలో ఒకడు నిప్పులు తీసుకుని వచ్చి ఆయన పెదవులను కాల్చినప్పుడు, పవిత్రపరచబడినప్పుడు ప్రభు అడిగిన ప్రశ్న ఏంటంటే, మా నిమిత్తం ఎవరు వెళ్తారు, మా నిమిత్తం ఎవరు ప్రకటిస్తారు, ఎవరు వెళ్తారు అని అంటే యెషయా అన్న మాట ఏంటో తెలుసా? నేనున్నాను ప్రభు, నేనున్నాను, నేను వెళ్తాను, నేను ప్రకటిస్తాను, నేను బోధిస్తాను, నీ గురించి నేను మాట్లాడతానని ఎప్పుడైతే ఆ పరలోకపు దర్శనాన్ని చూశాడో యెషయాలో అలాంటి తీర్మానం వచ్చింది. కాబట్టి నేటి దినాల్లో సువార్తకు ఆటంకాలు ఎదురవుతున్న దినాల్లో, సువార్తకు భయంకరమైనటువంటి హింసలు ఎదుర్కొంటున్నటువంటి నేటి తరంలో మనం ఏం చేద్దాం? మనకి ఇవ్వబడినటువంటి బాధ్యత సువార్త ప్రకటించడం కదా. ప్రభు మనకిచ్చిన రక్షణకు, ప్రభు మనకిచ్చినటువంటి ఇవ్వబోయేటువంటి నిత్య దీవానికి, లేక ప్రభు మనకు అనుగ్రహించబోయేటువంటి ఆ స్వాస్థ్యము కొరకు మనము ఏమి బదులు చెల్లించగలం, ఆయనకి ఏమి ఇవ్వగలం? ఇచ్చిన రక్షణ కొరకు మనం గుడ్ ఫ్రైడే రోజున మనం నేర్చుకున్నాం, ప్రభువు ఎన్ని హేళనలు భరించాడండి. మనం నేర్చుకున్నాం కదా. ఆయనను దిగంబరిగా సిలువేసేశారు కదా, సిలువకు అప్పగించేశారుగా. ఆయనను ఎంత దారుణమైనటువంటి స్థితికి ఆయన తీసుకుని వెళ్ళారు. ఎందుకు మౌనంగా ఉన్నాడు ఆయన? ఎందుకు నోరు తెరవలేదు? ఎందుకు ఆయన బొచ్చు కత్తిరించి వారి ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లుగా ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడంటే, నిన్ను నన్ను రక్షించడానికి కదా, నిన్ను నన్ను పరలోకానికి నిత్యదేవాన్ని ఇవ్వడానికి కదా. కాబట్టి సువార్త గురించి మనం ప్రకటించడానికి సిగ్గుపడడం, లేక సువార్తకు ప్రకటించడానికి మనము అవమానిస్తారని మానేయడం అన్నది మనము దేనికి సూచనగా ఉందని అంటే, దేవుని కొరకు పౌరుషం కలిగి బ్రతకడానికి, లేక దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను మనము నిర్వర్తించుకోకుండా మనం వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రభు ముందుగానే పిలిచాడు, ఎవడైనాను నన్ను వెంబడింపగోరెనెడలా తాను ఉపేక్షించుకొని సిలువనెత్తుకుని. ఆ మాట్లాడిన సందర్భం ఎప్పుడుదో తెలుసండి? చాలామంది జన సమూహం ఒక్కటి మాత్రమే కాదు, సమూహాలు ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. వెంబడిస్తున్నప్పుడు వాళ్ళందరినీ తన వైపు ఆకర్షించుకోవడానికి ఏదో షుగర్ కోటింగ్ మాటలు ఏమీ చెప్పలేదు ఆయన. ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, సిలువనెత్తుకోవాలి, సిలువనెత్తుకుని ఉపేక్షించుకుని అవసరమైతే తన ప్రాణాన్ని సహితం ద్వేషించుకుంటే నా శిష్యుడు కానేరడని ప్రభు చెప్పాడు. ఆయన పిలిచిన పిలుపు అది. మనల్ని కూడా ప్రభు పిలిచి, ప్రభు ఎన్నుకున్నది ఎందుకనంటే మనము సువార్త ప్రకటించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. గ్రేట్ కమిషన్ కదా ప్రభు మనకి ఇచ్చింది. వెళ్ళిపోతూ ఈస్టర్ రోజున ప్రభు ఆయన తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళిపోయే ముందు 40 దినాలు ఆయన భూమి మీద ఉన్నాడు. సంచరించి ఆయన చేసిన పని ఏంటంటే సువార్త ప్రకటించడానికి బాధ్యతలను అప్పగించుకుంటూ వెళ్ళాడు. అనేక మంది శిష్యులకు కనబడైన సువార్త అంటే క్రీస్తుని గురించి ప్రకటించడం. అసలు క్రీస్తు లోకానికి వచ్చినప్పుడు లోకం ఆయనను అంగీకరించలేదు, ఆయనను చేర్చుకోలేదు. రక్షించడానికి, నరకాన్ని నుండి తప్పించడానికి వచ్చిన ఆయననే తిరస్కరించిందండి లోకం. మనల్ని ఎంత తిరస్కరించడం, మనల్ని హేళన చేయడం, లేకుంటే మనల్ని అవమానించడం లోకానికి అది వెన్నతో పెట్టినటువంటి విద్య. వాళ్ళు చేస్తారు. కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే కొంతమందినైనా ప్రభు కోసం మనం సంపాదించడానికి మనం ప్రయత్నించాలి. లోకం ఆయనను దూషించినప్పుడు, హేళనగా మాట్లాడినప్పుడు, తప్పులు నిందలు ఆయన మీద మోపుతున్నప్పుడు ఎందుకు వచ్చిన బాధ, ఇవన్నీ నేను పడాలి అని చెప్పని వెనక్కి వెళ్ళిపోయి ఉంటే ఒకసారి మీరు ఆలోచించండి. ప్రభు లోకానికి వచ్చాడు, ప్రభు మనల్ని రక్షించడానికి, నరకం నుండి తప్పించడానికి వచ్చాడు. ఆయనని హేళన చేస్తున్నప్పుడు, దిగంబరిగా ఆయనను సిలువ వేస్తున్నప్పుడు ఆయనకు ఉన్నటువంటి దైవిక శక్తిని ఉపయోగించి వాళ్ళను నాశనం చేసేసి తను బాధ పెడుతున్నవన్నీ తప్పించుకుని వెళ్ళిపోగలడు. వెళ్ళిపోయి ఉంటే ఏమయ్యేది? నీవు నేను నరకానికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు కదా. కానీ అవన్నీ భరించింది ఎందుకనంటే నిన్ను నన్ను రక్షించడానికి. ఆయన సిగ్గుపడలేదు. ఎందుకు ఆయన సిగ్గుపడలేదు? ఆయనని హేళన చేస్తున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, నిందిస్తున్నప్పుడు ఎందుకు ఆయన సహించుకున్నాడు? హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయం 2వ వచనంలో చెప్పాడు కదా, మనం చదువుకున్నాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, హెబ్రూస్ చాప్టర్ 12 verse 2లో మనం చదువుకున్నాం.
మధ్య నుండి చదువుతున్నాను. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఎందుకు? ఆయన తండ్రి కుడి చేతి వైపున కూర్చుండడానికి ఆయన పరలోకపు తండ్రి ఆయనకు అధికారం ఇవ్వబోతున్నాడు, ఆధిక్యతను ఇవ్వబోతున్నాడు. తన పక్కన కూర్చుండబట్టేటువంటి ఆధిక్యతను ప్రభువు అయిన తండ్రి ఆయనకి ఇవ్వబోతున్నాడు. అందుకోసం ఆయన ఏం చేశాడు తెలుసా? అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి నిందలు అవమానాలు అన్నిటిని కూడా ఓర్చుకుని వాటన్నిటిని కూడా సహించడానికి ముందుకు వెళ్ళాడు. కాబట్టి మనం గమనించండి, మనం అవమానాలు, నిందలు, హేళనలు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎదుర్కొంటే గమనించండి, మనకు కూడా పరలోకంలో గొప్ప ఆధిక్యత ఉంటుంది కదా. ఆయన భరించాడు, ఆయన నిందలన్నీ ఓర్చుకున్నాడు. ఎందుకోసం? తండ్రి కుడి చేతి వైపున కూర్చుండబోతున్నాడు, ఆధిక్యతను తండ్రి ఆయనకి ఇవ్వబోతున్నాడు. దానికోసం సిలువని సహించాడు, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, అన్నిటిని కూడా పరలోకంలో పొందబోయే ఆనందం కొరకు వాటన్నిటిని సహించుకున్నాడు. కాబట్టి మనకి ఎదురవుతున్నప్పుడు మనం కూడా పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం ప్రభు కోసం ఒక్క మాట ఖచ్చితంగా నేను చెప్తానండి, ప్రభు కోసం ఎంత చిన్నది చేసినా సరే దానికి తగిన ప్రతిఫలం పరలోకంలో మనం పొందుకుంటామండి. ఎంత చిన్నది చేసినా, అది చాలా చిన్నది చేసినా దేనికి దేవుడు రుణం ఉంచుకోడు. ఖచ్చితంగా దానికి తగిన ప్రతిఫలాన్ని రెట్టింపును ప్రభు మనకి ఇస్తాడు. మన కోసం, ప్రభు కోసం త్యాగం చేస్తే, ప్రభు కోసం మనం నిలబడితే. అందుకనే పౌలు ఏమన్నాడంటే, సువార్తకు నిమిత్తం నేను రుణపడిపోయాను, సువార్తకు నేను సిద్ధంగా ఉన్నాను, సువార్త ప్రకటించడానికి నేను సిగ్గుపడను అని చెప్తా ఉన్నాడు. 16వ వచనంలో మరొక మాటను మనం చదువుకున్నాం. సువార్తకు నేను సిగ్గుపడివాడను కాను అని చెప్తున్నాడు. కాబట్టి ఇక నుంచి అయినా సరే కొంతమందికైనా మనం సువార్తను ప్రకటించడానికి, సువార్త గురించి మాట్లాడడానికి మనం ప్రయత్నించాలి. నేను చెప్పాను గతంలో, వెళ్ళిన వెంటనే సువార్త చెప్పడం కాదు, వాళ్ళతో పరిచయం ఏర్పాటు చేసుకోవడం, వాళ్ళతో మాట్లాడడం, మొదటిగా పరిచయం చేసుకోవడం, దేవుని గురించి మెల్లమెల్లగా వాళ్ళ వివరాలు తెలుసుకోవడం, అవకాశం కుదిరినప్పుడు ఖచ్చితంగా వారికి దేవుని గురించి ప్రకటించడం, బోధించడం మనం చేయాలి. రోమపత్రిక అంతా కూడా దేనిని సూచిస్తుందంటే సువార్త యొక్క ప్రాముఖ్యత గురించే మాట్లాడుతూ ఉంటుంది. సువార్త ఎంతో లోతైంది, సువార్త ఎంతో విస్తృతమైంది, సువార్త ఎంతో బలమైంది, సువార్త ఎంతో ప్రాముఖ్యమైనది అన్న సత్యాన్ని రోమపత్రికలో మనం చూస్తాం. ఇక్కడ 16వ వచనంలో 2వ భాగంలో, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త నిమిత్తము మరొక విషయాన్ని పౌలు గారు ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మొదట యూదునికి ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి, యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా సువార్త ఏమై ఉందని చెప్తున్నాడు ఆయన? దేవుని శక్తి ఉంది. దానివల్ల ఏం కలుగుతుంది? రక్షణ కలగడానికి దేవుని శక్తి ఉన్నది అని ఆయన చెప్తా ఉన్నాడు. సువార్త అంటే దేని గురించి మాట్లాడుతుంది? సువార్త యేసుక్రీస్తు గురించి, అలాగే యేసుక్రీస్తు యొక్క సిలువను గురించి మాట్లాడుతుంది. సువార్త అంటే ఏంటని మనం నేర్చుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు మానవుడికి లోకానికి వచ్చాడని, ఆయన 33.5 సంవత్సరాల భూమి మీద జీవించాడని, ఆయన మనుషులు చేసిన పాపం కొరకు లేఖనాల ప్రకారము చనిపోయాడని, సమాధి చేయబడ్డాడని, 3వ దినాన్న తిరిగి లేచాడన్నది సువార్త. దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఆ సువార్తలో సిలువ సందేశం కాబట్టి, ఆ సువార్త శక్తివంతమైంది కాబట్టి, ఒక మాటలో చెప్పాలంటే సువార్త ఎవరి గురించి ప్రకటిస్తుంది? యేసుక్రీస్తుని గురించి. సువార్త అంటే ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తే సువార్త అని చెప్పని మనం నేర్చుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 Corinthians chapter 1:18లో, 1 Corinthians chapter 1 verse 18లో, 1:18లో, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఉన్నది. నశించిపోతున్న వారికి ఎలా కనబడుతుంది? వీళ్ళకేం పని పాట లేదండి, వీళ్ళకేమీ అర్థం కాదండి, వీళ్ళకేమీ వేరే జాబ్ లేదు, దీని గురించే మాట్లాడతారు, దీని గురించే ప్రకటిస్తారని లోకం వెర్రితనంగా చూస్తుంది. కానీ రక్షింపబడుతున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకు సువార్త దేవుని శక్తి అని చెప్పబడిందని అంటే, సువార్తలో ఏముంది, సువార్తలో ఏమి దాగి ఉంది అని ఇక్కడ వాక్యం చూసినట్లయితే, సువార్తలో శక్తి ఉంది. సువార్తలో ఏముంది?
శక్తి ఉంది. ఆ సువార్తను ప్రకటించినప్పుడు ఏం జరుగుతుందో కొన్ని విషయాలు ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం సువార్త ప్రకటిస్తే ఏమేం జరుగుద్దో, సువార్త చెప్పడం వల్ల జరిగేటువంటి కారణాలు ఏ విధంగా జరుగుతాయో, సువార్త ప్రకటించడం వల్ల కలిగేటువంటి గొప్ప మార్పులు ఏ విధంగా ఉంటాయో, సువార్త ఎలాంటి పనులు చేస్తుందో ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. సువార్త ద్వారా మొట్టమొదటిగా జీవితాలు మార్చబడతాయి. జీవితం మార్చబడుతుంది. ఎందుకంటే మొదట విశ్వాసంలోనికి నడిపిస్తుంది. విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి సువార్త ద్వారా పశ్చాత్తాపంలోనికి నడిపిస్తుంది. సువార్త ప్రకటించినప్పుడు, సువార్త యేసుని గురించి మాట్లాడినప్పుడు సువార్త ఏం చేస్తుంది అంటే పాపిని ఒప్పింప చేస్తుంది. మొట్టమొదటిగా పాపము ఏ స్థితిలో తను దిగజారిపోయాడో, తను ఏ స్థితిలో ఉన్నాడో, ఆ వ్యక్తి ఎలాంటి పతనమైన స్థితిలో ఉన్నాడో, సువార్త నాకు ఏ రకంగా మేలు చేస్తుంది అన్నది సువార్తలో వెల్లడి చేయబడుతుంది. కాబట్టి తనేం గ్రహించగలుగుతాడంటే, నేను పాపిని, నా జీవితాన్ని నేను మార్చుకోవాలి అన్న సత్యాన్ని, హృదయాలను మార్చగలిగింది సువార్త. ఎందుకు అంత శక్తివంతమైంది? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో, 1 Peter chapter 1:23లో, 1 Peter chapter 1:23లో వాక్యం ఇలా సెలవిస్తుంది, మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వత జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు అని అంటాడు ఆయన. అంటే దేవుని వాక్యము లేక దేవుని సువార్త అనే దాంట్లో ఏముందని అంటే, అది క్షయమైపోయేది కాదు, అది అక్షయమైనది, లేక అది పాడైపోయేది కాదు. వెండి బంగారముల వంటి క్షయమైపోయేటువంటి వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. అక్షయమైనది, శాశ్వతమైనది, జీవము కలిగినది, బ్రతుకులను మార్చగలిగినది దేవుని సువార్తకు ఉంది. కాబట్టి జీవితాలను మార్చగలిగిన శక్తి. మీరు చూడండి, మీరు లోకములో ఎన్ని ప్రయత్నాలనే చేయండి. ఈ రోజున త్రాగుడు మానిపించడానికి రకరకాల మందులు వచ్చినాయి, రకరకాల పద్ధతులు వచ్చినాయి. కొన్ని విధానాలు అనుసరించి వాళ్ళ త్రాగు నుండి విడుదల కలుగు చేయడానికి, లేక సిగరెట్ల నుంచి, లేకుంటే వ్యభిచారం నుండి, లేకుంటే పాపము నుండి పతనమైపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయిన వారిని మార్చడానికి మనుషులు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఒక వ్యక్తి మారాలేదనంటే, ఒక జీవితం మారాలనంటే, హృదయం మార్పు చెంది దేవుని తట్టు దిగి తన పాపాన్ని నిమిత్తం పశ్చాత్తాపడాలంటే సువార్త తప్ప ఇంకేమీ లేదండి. ఒకే ఒక ఆయుధం, అందులో అంత శక్తి ఉంది. అందుకనే వాక్యం ఏం చెప్తానంటే, మనం యెహెజ్కేలు గ్రంథంలో మనం చదువుకుంటాం, నూతన హృదయం మీకు ఇచ్చేదనో, నూతన స్వభావం మీకు కలిగ చేసేదనో, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను నేను మీకు ఇస్తానని అంటాడు. నా కట్టడలను అనుసరించి వారిగాను, నా విధులను గైకొని వారిగాను నేను మిమ్మల్ని చేస్తానని అన్నాడు. అంటే రాతి గుండె నుండి తీసివేసి మనను నూతన పరిచేది, మెత్తని చేసేది ఏంటన్నమాట? సువార్త. అంత శక్తివంతమైంది. కాబట్టి నశించిపోతున్న వారికి అది వెరితనంగా కనబడవచ్చు, కానీ ఆ శక్తివంతమైన దాని ఆయుధాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అది మనం గ్రహించాలి. హృదయాలను, జీవితాలను, వ్యక్తులను, బ్రతుకులను మార్చగలిగినటువంటి సామర్థ్యత, శక్తి సువార్తలో ఉంది. కాబట్టి దానిని మనం చేతిలో పెట్టుకుని మనం చెప్పలేకపోతున్నాము అని అంటే మనం ఆలోచించాలి, మనం దేవుని వాక్యానికి ఎంతగా ప్రాధాన్యత ఇస్తున్నాం అన్నది. రెండవది ఏంటంటే, జీవితాలను మార్చడం మాత్రమే కాదు, రెండవది ఏం చేస్తుందంటే మనిషిని రక్షిస్తుంది. సువార్త ఒక పద్ధతికి కానీ, ఒక నేపథ్యానికి కానీ, ఒక పరిమితమైంది కాదు. సువార్త రక్షిస్తుంది. అది యూదులకైనా, గ్రీసు దేశస్తులకైనా, ఎవరినైనా సరే సువార్త ఏం చేస్తుంది? రక్షిస్తుంది. రక్షణ అంటే అర్థం ఏంటి? విడుదల. ఎక్కడి నుంచి ఎక్కడికి విడుదల? పాపపు స్థితిలో నుండి, లోకంలో నుండి, బానిసత్వం నుండి, అంధకారంలో నుండి, చీకట్లో నుండి మనుషులను ఏం చేస్తుంది? వెలుగులోనికి, జీవములోనికి, లేక మేలైన మార్గంలోనికి, ఏవండి మంచి మార్గంలోనికి, సమాధానకరమైనటువంటి స్థితిలోనికి సువార్త నడిపించగలుగుతుంది, రక్షిస్తుంది సువార్త. అంతే కదా, రక్షించేది. మనమైతే చదువుకున్నాం, మనం 16వ వచనములో రక్షించుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అనే వాస్తవాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిగా జీవితాలను ఏం చేస్తుంది? మారుస్తుంది. రెండవది రక్షిస్తుంది, మనుషులను రక్షిస్తుంది. మూడవది ఏంటనంటే, సువార్త ప్రకటించడం వల్ల మనలో ఉన్నటువంటి ఆ సిగ్గు ఏదైతే ఉందో దానిని తీసేయగలుగుతుంది కూడా. అంటే సువార్త ప్రకటించాలనేటువంటి సిగ్గుపడుతున్నాం కదా మనం.
మీరు కనీసం కొంతమందికి చెప్పండి, ట్రై చేయండి. కనీసం మీరు కొంతమందికైనా ఒక 4-5 చెప్పి చూడండి. మీరు చెప్పినప్పుడు మీకు ఎంత ధైర్యం వస్తుందనంటే ఆ సువార్తను చెప్పడంలోనే మీకు ధైర్యం వస్తుంది. దేవుడు నింపుతాడు మీలో. సువార్త గురించి మాట్లాడాడు. మీరు ఏం చేస్తున్నారు? యేసయ్య గురించి మాట్లాడుతున్నారండి. యేసయ్య గురించి మాట్లాడితే మీలో ధైర్యాన్ని నింపేది ఆ సువార్త. ఎందుకని? ఆ సువార్తలో శక్తి ఉంది కాబట్టి, ఆ సువార్త జీవితాలను మారుస్తుంది కాబట్టి, ఆ సువార్త మనుషులను రక్షిస్తుంది కాబట్టి, ఆ శక్తి సువార్తలో ఉంది కాబట్టి, సువార్త ప్రకటించడం ఎదుటి వాళ్ళ జీవితాలను మార్చడమే కాదు, ఎదుటి వాళ్ళను రక్షించడం మాత్రమే కాదు, మిమ్మల్ని కూడా శక్తివంతులుగా చేస్తుంది. మీలో ధైర్యాన్ని నింపుతుంది. మీలో ఉన్న సిగ్గును కూడా తీసేస్తుంది. మీరు కనీసం ట్రై చేయండి, కొంతమందికి చెప్పడం ప్రయత్నం చేస్తే సువార్త మనలో ఉన్నటువంటి సిగ్గును తీసేస్తుంది. అందుకని పౌలు ఏమంటాడు? నేను సువార్త ప్రకటించటకు సిగ్గుపడనన్నాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో తిమోతికి కూడా పౌలు గారు ఏం చెప్తాడంటే 2 తిమోతి చాప్టర్ 1 verse 8లో 2 తిమోతి 1:8లో, కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక. ఎవరి గురించి? ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి నువ్వు సిగ్గుపడవద్దు తిమోతి అని చెప్తున్నాడు. ఎందుకని? దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైనటువంటి శ్రమానుభవంలో పాలివాడవైండు. దేవుని శక్తిని నీకు అనుగ్రహించబడుతుంది సువార్త ప్రకటించడం వల్ల అని ఆయన చెప్తా ఉన్నాడు. ప్రభు అదే చెప్పాడు కదా, యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఎవరైనా నన్ను గురించి ప్రకటించడానికి, ఎవరైనా నా గురించి బోధించడానికి, సువార్త చెప్పడానికి కనుక మీరు సిగ్గుపడితే, ఒకవేళ కనుక మీరు అవమానించబడతామని, సిగ్గును ఎదుర్కొంటామని, హేళన చేస్తారని మీరు మానేస్తే, మీరు మనుషుల ముందు సిగ్గుపడితే కనుక పరలోకములో తండ్రైన దేవుని ముందు, దూతల ముందు, ఆ పరిశుద్ధుల ముందు మిమ్మల్ని గురించి నేనేం చేస్తాను? సిగ్గుపడతాను అంటున్నాడు ప్రభు. మీరు ఆలోచించండి, పరలోకానికి వెళ్ళిన తర్వాత వీళ్ళెవరో నాకు తెలియదండి అని ప్రభు అన్నాడు అనుకోండి. ఎంత భక్తి చేసి, ఎంత దేవుని కొరకు బ్రతికామని చెప్పని అనుకుంటూ కూడా ప్రభు ఆ దినాన్న మన గురించి సిగ్గుపడితే అంతకంటే దారుణమైన పరిస్థితి మరొకటి లేదండి. కాబట్టి ఈ రోజున లోకం పాపం చేయడానికి, లోకములో పాపపు క్రియలు చేసి వాటి గురించి చాలా గొప్పగా మాట్లాడుకునేటువంటి సమాజంలో బ్రతుకుతున్నాం మనం. తప్పు చేసి కూడా తప్పును ఖండించుకోవడానికి బదులుగా ఆ తప్పును నలుగురికి చెప్పుకుంటే అది చాలా బాగుంటుంది అన్నట్టుగా లోకానికి చూపించడానికి సిగ్గుపడట్లేదు లోకం. కానీ మనము దేవుని సత్యాన్ని గురించి, శక్తివంతమైనటువంటి దేవుని వాక్యాన్ని గురించి బోధించడానికి మనం సిగ్గుపడుతున్నాం. పౌలు గారు ఎన్నో నిందలు, అవమానాలు ఎదుర్కొన్నాడు. మనం గతంలో నేర్చుకున్నాం. ఆయన జైల్లో వేశారు, ఎవరిని తరిమేశారు, రాళ్లతో కొట్టారు, చెరసాల్లో వేశారు, బండలు బిగించారు, ఎవరిని పిచ్చోడన్నారు, ఎగతాళి చేశారు. ఇన్ని చేసినా ఆయన ఏమాత్రం సిగ్గుపడలేదు. మళ్ళీ వెళ్ళిపోయేవాడండి సువార్త చెప్పడానికి, లోపలికి సువార్త ప్రకటించేటువంటి వాడు. కాబట్టి మొట్టమొదటిగా సువార్త ఏం చేస్తుంది? జీవితాలను మారుస్తుంది. రెండవది సువార్త ఏం చేస్తుంది? రక్షిస్తుంది. మనలో ఉన్నటువంటి సిగ్గును అది తీసేసి ధైర్యాన్ని ఇస్తుంది. నాలుగవది ఏంటంటే సువార్త ద్వారా సమాధాన పడడానికి సహాయపడుతుంది. ఇప్పుడు లోకములో ఉన్నటువంటి వ్యక్తులు దేవునితో సమాధానాన్ని కోల్పోయారు. ఎందుకని? వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి దేవునితో ఉన్న సంబంధం తెగిపోయింది, దేవునితో ఉన్న సహవాసం కోల్పోయారు. కాబట్టి పాపపు స్థితిలో వారు చచ్చని స్థితిలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సువార్త చెప్పడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళను దేవునితో సమాధాన పరుస్తున్నాం. అంతే కదా? సమాధాన పరిచేటువంటి పరిచర్యను ప్రభు మనకు అప్పగించాడు. అందుకనే చూడండి, ఒక మాట చదువుదాం. 2 Corinthians చాప్టర్ 5:18 చదువుదాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2 Corinthians చాప్టర్ 5 verse 18లో, సమస్తమును దేవుని వలనయ్యున్నవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరుచు పరిచర్యను ఎవరికి అప్పగించాడు? మనకు అప్పగించాడు దేవుడు. పౌలు గారు అన్నాడు మాకు అప్పగించాడు, ఇప్పుడు మనకు అప్పగించాడు. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మనకు అప్పగించాను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమైతే దేవునితో సమాధాన పరుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమాలు కొనుచున్నాం. అంటే ఇప్పుడు సువార్త ప్రకటిస్తే మనం ఏం చేస్తున్నాం? ఒక వ్యక్తి నమ్మాడు, విశ్వాసం ఉంచాడు, ప్రభునందు రక్షణలోకి వచ్చాడంటే దాని అర్థం ఏంటన్నమాట? దేవునితో ఆ వ్యక్తి
సమాధానపడ్డాడు. ప్రభువు గమనించండి, మనలను సమాధానపరుచుకోవడానికి, మనలను ఆయనతో సమాధానపరుచుకోవడానికి ప్రభు ఎంత శ్రమను భరించాడు ఆయన. మనం గుడ్ ఫ్రైడే రోజు నేర్చుకున్నాం, 12 గంటల నుంచి చీకటి మొదలైంది కదా. ఆయన చీకటిలో ఉన్నప్పుడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చున్నాను అని అన్నప్పుడు ఎందుకు చీకటి కలిగింది, బండలు బద్దలైనవి, భూకంపం కలిగింది, లేక సమాధుల్లో ఉన్నవారు బయటికి ఎందుకు వచ్చారు, దేవాలయ ఉపతారా రెండుగా ఎందుకు చీలిపోయింది అని అంటే, ఇవన్నీ జరగడానికి గల కారణం ఏంటంటే పాపి అయినటువంటి వ్యక్తి అయినటువంటి మనలను తండ్రి అయిన దేవుడు తనతో సమాధానపరుచుకుంటున్నాడు కాబట్టి ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు మనం సమాధాన సువార్తను మనం ప్రకటిస్తే, సమాధానాన్ని గూర్చినటువంటి సత్యము గూర్చినటువంటి సత్య బోధన కనుక మనం చేస్తే ఆ సువార్తలో శక్తి ఉంది కాబట్టి దేవుడు వాళ్ళని ఏం చేస్తున్నాడు, దేవునితో ఆయన సమాధానపరుచుకుంటాడు. ఒక వ్యక్తిని దేవునితో సమాధానపరచడం అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక వ్యక్తి పాపంలో పడిపోయాడు, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు మనం సువార్త చెప్పడం వల్ల ఆ వ్యక్తి ఒప్పింపబడతాడు, విశ్వాసం ఉంచుతాడు, రక్షణలోకి వస్తాడు, జీవితం మారుతుంది. ఆ వ్యక్తి దేవునితో ఏమవుతున్నాడు, సమాధానం పడుతున్నాడు. ఇది సామాన్యమైన విషయం కాదండి. మనము ప్రభువుతో వాళ్ళను సమాధానపరుస్తున్న ఆ పరిచర్య ప్రభు మనకు అప్పగించాడు. కాబట్టి సువార్తలో ఏముందనంటే సమాధానపరచడం. మొట్టమొదటిగా జీవితం మారుస్తుంది, రెండవది రక్షిస్తుంది, మూడవది మనకు ధైర్యాన్ని ఇస్తుంది, నాలుగవది దేవునితో సమాధానం పరుస్తుంది. ఇంకా సువార్త ఒక వ్యక్తి జీవితాన్ని ఏ విధంగా మారుస్తుందో అన్నది కొన్ని విషయాలు మనం చూద్దాం. ఒక వ్యక్తి సువార్త ప్రకటించబడింది అనుకోండి, ఒక వ్యక్తికి సువార్త ప్రకటించబడిన తర్వాత పాపి తన పాపాన్ని గూర్చినటువంటి స్పృహ కలిగిస్తుందట. ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడంటే పాపమును కూర్చున్నటువంటి స్పృహ కలిగిస్తుంది. ఒక వ్యక్తి సువార్త నమ్మాడండి, సువార్త నమ్మిన తర్వాత సువార్త ఆయన జీవితంలో కార్యం జరిగించిన తర్వాత పాపమును కూర్చున్నటువంటి స్పృహలోనికి వస్తాడట. ఎలాగనంటే ఇది పాపము, ఇది చెడు, ఇది అపవిత్రత, ఇది దేవునికి అయిష్టమైంది, ఇది దేవునికి అంగీకారం కానిది అనేటువంటి స్పృహలోనికి సువార్త శక్తి ద్వారా ఆ వ్యక్తి జీవితం మార్చబడుతుంది. ఇప్పుడు ఎలాగనంటే మీ ఇంట్లో ఒక ఎలక చచ్చిపోయింది అనుకోండి, బాగుంది వాసన అనుకుంటారా, ఏం చేస్తారు, అది ఎక్కడ ఉందో ఏ మూలన చచ్చిపోయిందో సామానం అంతా బయటికి తెచ్చేసి దాన్ని పట్టుకుని చచ్చిన దానిని బయట పడేస్తే తప్ప, క్లీన్ చేస్తే తప్ప మనకి నెమ్మది ఉండదు కదా. ఇప్పుడు రక్షింపబడినటువంటి వ్యక్తి, సువార్తను నమ్మినటువంటి వ్యక్తి పాపం గురించి స్పృహలోనికి వస్తాడు. ఒకవేళ తన జీవితంలో ఏదైనా పాపం ఇంకా తనను లోకంలోనికి లాగుతుంది అనుకోండి, ఒకవేళ పాపం తను ఆకర్షిస్తుంది అనుకోండి, స్పృహలోనికి వస్తాడు. నన్ను లోకం పాపం వైపు ఆకర్షిస్తుంది, నేను ఎటువైపు వెళ్ళకూడదు, ఇది మంచిది కాదు. వాసన వస్తుందని మనకు ముక్కు ఎలాగైతే గమనించిందో, దానిని ఉన్నదానిని ఎలాగైతే బయటికి తీసేసామో, అలాగే సువార్త వ్యక్తి జీవితంలో పనిచేస్తూ స్పృహలోనికి వస్తాడు. అంతవరకు కూడా పాపపు స్థితిలో, చచ్చని స్థితిలో ఉన్నాడు. రకరకాల తీర్మానాలు తీసుకున్నాడు, రకరకాల నిర్ణయాలు చేశాడు. ఒకవేళ తను తీసుకున్న నిర్ణయాల ద్వారా తను నష్టపోయాడేమో, కానీ ఇప్పుడు సువార్త ద్వారా శక్తివంతమైనటువంటి వాక్యం ఆ వ్యక్తిలో పనిచేస్తుంది కాబట్టి స్పృహలోనికి వస్తాడు. ఇక పాపం చేయకుండా జాగ్రత్త కలిగి ఉంటాడు. కాబట్టి సువార్త ఏం చేస్తుందంటే మనలను స్పృహలోనికి నడిపిస్తుంది ఒక వ్యక్తిని. అంతేకాదు సువార్త దేవుని కృపను ఆస్వాదించడానికి, దేవుని కృపను పొందుకోవడానికి, విశ్వాసులు దేవుని క్షమాపణను సంపాదించుకోవడానికి, దేవుని ఆ కృప ద్వారా వారు ఇంకా మరింతగా దేవుని కృపలో నుండి తొలగిపోకుండా దేవుని కృపలోనే నిలిచి ఉండడానికి సువార్త అది సహాయపడుతుంటుంది. నన్ను నేను రక్షించుకోలేను, రక్షించగలిగినది దేవుని కృప మాత్రమే. కాబట్టి దేవుని కృపకు అప్పగించుకుని దేవుని కృప ద్వారా నేను జీవించాలి అనేటువంటి తీర్మానంలోనికి రక్షింపబడినటువంటి వ్యక్తి, సువార్త ద్వారా రక్షింపబడినటువంటి వ్యక్తి అలాంటి స్థితిలోనికి రాగలుగుతాడు. అంతేకాదు సువార్త ప్రకటించడం వల్ల సువార్త శక్తి ద్వారా క్రియలతో కూడినటువంటి విశ్వాసంలోనికి సువార్త ఏం చేస్తుందంటే ప్రోత్సహిస్తుంది. క్రియలతో కూడినటువంటి విశ్వాసం కలిగి ఉండడానికి సువార్త శక్తి మారు మనసు మరియు విశ్వాసం ద్వారా క్రియలు చేయడానికి వీలు కల్పిస్తుంది. నువ్వు రక్షింపబడ్డావు, ప్రభులోనికి రాగలిగావు, శక్తివంతమైన సువార్తను నమ్మావు కాబట్టి విశ్వాసం ఒకటే కాదు, దానితో పాటు ఏముండాలి, క్రియలు కూడా ఉండాలి అని చెప్పి మనల్ని ఏం చేస్తుందంటే సువార్త మనను బ్రతికింపచేస్తుంది, నడిపిస్తుంది. మరొక విషయం ఏంటంటే, ఇంతకుముందే నేను మాట్లాడాను, జీవితాలను మారుస్తుంది కదా. అయితే రక్షింపబడిన తర్వాత సువార్త నమ్మి దేవులోనికి వచ్చిన తర్వాత
ఆ సువార్త మన జీవితం అంతటి మీద కూడా ప్రభావితం చేస్తుంది. కేవలం మారు మనసు పొందినటువంటి మొదటి దినాల్లోనే కాదు, మనం చనిపోయేంత వరకు కూడా సువార్త ఏం చేస్తుంది? ఒక వ్యక్తి మీద, విశ్వాసి మీద ప్రభావితం చేస్తుంది. ఎలా చేస్తుంది అంటే నూతన స్వభావాన్ని కలిగిస్తుంది, నూతన వ్యక్తులుగా మనల్ని మారుస్తుంది, నూతన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తుంది. సువార్త మానవాళి యొక్క సహజమైనటువంటి ప్రాపంచికమైనటువంటి స్థితిలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు సువార్త ఏం చేసింది? నూతన స్వభావాన్ని మనకు కలిగజేసి ప్రభులోనికి నడిపించింది. చూద్దాం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 2 Corinthians 5:17లో, 2 Corinthians chapter 5 verse 17లో, ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. అంటే మనము క్రీస్తునందు ఉంటే కనుక, క్రీస్తులో మనం రక్షింపబడితే, సువార్తను నమ్మి ప్రభులోనికి రాగలిగితే మనలను సువార్త ఏం చేస్తుంది? నూతన సృష్టిగా మారుస్తుంది. అంటే అంతవరకు పాత అలవాట్లు, పాత జీవితము, పాత పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో నుండి మనకి ఏం చేస్తుంది? పూర్తిగా విడుదల మనకి సువార్త కలిగిస్తుంది. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, టైటస్ చాప్టర్ 3 verse 5. టైటస్ 3:5 చదువుదాం. తీతు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయటం ద్వారా మనల్ని ఏం చేశాను? రక్షించను. సువార్తను మనం నమ్మినప్పుడు నూతన స్వభావం మనలోకి వస్తుంది. మన హృదయంలో ఉన్నటువంటి హృదయ కాఠిన్యం ఏం చేయబడుతుందంటే విడుదల కలుగుద్దండి, విడుదల కలుగుద్ది. ఒక మాటను చదివితే మనకి క్లియర్గా అర్థమవుతుంది. నూతన స్వభావం కలిగి చేయడం ఏంటో, నూతన వ్యక్తులుగా మనం మారడం ఎలాగో ఒక మాట చదువుదాం. మార్కు సువార్త 16వ అధ్యాయం. ఈ మాట అందరూ చదువుదామండి. మార్కు సువార్త, గాస్పల్ మార్క్ చాప్టర్ 16 verse 14లో, గాస్పల్ మార్కు సువార్త 16:14లో 16వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని ఏం చేశాను? ఎవరు? యేసుక్రీస్తు. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే ఈస్టర్ రోజున ప్రభు తిరిగి లేచాడు, పునరుద్ధరణ అయ్యాడు. అయిన తర్వాత ప్రభు తిరిగి లేస్తానని చాలాసార్లు చెప్పాడు, వాక్యం చెప్పాడు, లేఖనాలను ఆధారం చేసుకుని నేను 3వ దినాన్ని తిరిగి లేస్తానని చెప్పాడు. నిజానికి ఈ శిష్యులు అందరూ ఎక్కడికి వెళ్ళాలి? సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన తిరిగి లేచినప్పుడు ఆయనను కలుసుకోవడానికి వెళ్ళాలి. ఎవరు వెళ్ళారు? స్త్రీలు వెళ్ళారు, శిష్యులు ఎవ్వరు వెళ్ళాల. వెళ్ళి ఆ స్త్రీలు చూసిన తర్వాత వాళ్ళకి చెప్తే నమ్మారా వీళ్ళు? ఇక్కడ ప్రభు అయితే చెప్తున్నాడు, వారు వచ్చి మీకు చెప్పినా కానీ మీరు నమ్మలేదు. వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే, ఒక మాటలో చెప్పాలనంటే మేము అపోస్తులము అనేది ఒకటి వాళ్ళకు ఉందేమో, మేబీ ఒక బైబిల్ కామెంట్ అంటాడు. మరొకటి ఏంటంటే వాళ్ళు అపనమ్మిక, వాళ్ళు దేవుని వాక్యాన్ని కానీ దేవుని మాటని కానీ వాళ్ళు నమ్మలేదు. అక్కడ వాడబడిన మాట ఏంటంటే హృదయ కాఠిన్యము. వాళ్ళ హృదయం ఏమైంది? కఠినమైపోయింది, నమ్మలేదు. గమనించాలి, వాళ్ళు 3.5 సంవత్సరాలు ప్రభుతో పరిచర్యలో ఉన్నారు, ఎన్నో అద్భుతాలు చూశారు, ఎన్నో కార్యాలు వీళ్ళకి దేవుడు అధికారం ఇచ్చినప్పుడు వీళ్ళు కూడా వెళ్ళి చేశారు. ప్రభు అన్నాడు, ప్రభు మేము వెళ్ళి దయ్యాలను వెళ్ళగొట్టామయ్యా, అద్భుతాలు చేశామయ్యా అని చెప్పానంటే షబాష్, అంతేకాదు మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి వల్ల ఒకసారి చూసుకోండి అని అన్నాడు ఆయన. అద్భుతాలు జరుగుతున్నాయి. కానీ ఈ 3.5 సంవత్సరాలు వారి పరిచర్యలో ఉండి దేవుని వాక్యాన్ని వాళ్ళు విన్నారు, అద్భుతాలు చూశారు, వీళ్ళు కూడా చేశారు. కానీ ప్రభు తిరిగి లేస్తాడని చెప్పినప్పుడు ప్రభు మాటను వాళ్ళు నమ్మలేదు. వాళ్ళు హృదయాన్ని ఏం చేసుకున్నారు? కఠినం చేసుకున్నారు. సాక్షాత్తు యేసయ్యతో తిరిగి వేల కొలది అద్భుతాలు చూసి బండ హృదయాలను, మొండు హృదయాలను మార్చగలిగిన దేవుని రాజ్య మర్మాలను విన్న తర్వాత కూడా, ఘోరమైన శిలువ మరణాన్ని కూడా వీళ్ళ కళ్ళారా చూశారు కదండి. చూసిన తర్వాత కూడా వీళ్ళ మనసు మారలేదు అని అంటే గమనించండి, వాళ్ళ హృదయాన్ని ఏం చేశారు?
కఠినం మార్చుకున్నారు. కాబట్టి మనకి గమనించవలసింది ఏంటంటే, మన విశ్వాస జీవితంలో సువార్త మన జీవితాల్లో మొదట పనిచేయాలి. సువార్త మన హృదయాలలో ఉన్నటువంటి కఠినత్వాన్ని తీసివేయాలి. మనలో మార్పు కలిగినప్పుడే కదా మనం ఎదుటి వాళ్ళకి మనం ప్రకటించగలం. గమనించండి, ఒకవేళ ఇప్పుడు ఒకప్పుడు ప్రభువుని నమ్మినటువంటి మొదటి దినాల్లో మన స్థితి ఒకవేళ కొద్దిగా ఉందేమో, అప్పుడు మనకి సరైనటువంటి ఉద్యోగమే లేదనుకుందాం, దేవుడు మనకి ఉద్యోగం ఇచ్చాడు. అప్పుడు మనకి సరైనటువంటి బట్టలు సరిగా ఉండకపోవచ్చు, ఇప్పుడు మంచి వస్త్రాలు కొనుక్కోగలిగాం. అప్పుడు అసలు మనకి బంగారమే కొనుక్కునే పరిస్థితి లేదు, ఇప్పుడు బంగారం కొనుక్కోగలిగాం. అప్పుడు మనకి సరైన ఇల్లు లేదు, ఇప్పుడు దేవుడు మనకి మంచి ఇల్లు. గమనించండి, మన స్టేటస్ విషయంలో పెరుగుతూ వచ్చింది కదా, మన నాలెడ్జ్ పెరుగుతూ వచ్చింది కదా, మన 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 ఫైనాన్షియల్ కెపాసిటీ పెరుగుతూ వచ్చింది. కానీ అవి మారుతూ వచ్చాయి, కానీ మన హృదయం మారిందా? హృదయం మారిందా? స్టేటస్ పెరుగుతూ ఉండొచ్చు, లేకుంటే మనకి నాలెడ్జ్ పెరగవచ్చు, లేక మన పొజిషన్, మన గౌరవం సమాజంలో పెరుగుతూ ఉండొచ్చు. కానీ ప్రభు అడిగే ప్రశ్న ఏంటంటే, నీ హృదయ కాఠిన్యం మారిందా? ఎన్ని పెరిగితాయి ఏంటండి? మన వ్యాపారంలో, మన ఉద్యోగంలో, మన స్థితిగతులలో, మనకున్నటువంటి పొజిషన్లో, మనకున్న గౌరవంలో అన్నిట్లోనూ పెరుగుతున్నాం. కానీ మన హృదయ స్థితి మారిందా? మారకపోతే, ఒకవేళ అంతకుముందు తొందరగా కోపపడే వాళ్ళమేమో, ప్రభు సువార్త నమ్మిన తర్వాత కాఠిన్యం పోయిందా? హృదయం మారిందా? ఒకవేళ అంతకుముందు తొందరగా అబద్ధాలు ఆడేవాళ్ళమేమో, ఇప్పుడు మారేమా మనం? అంతకుముందు తొందరగా మనము ఏదైనా పనులు చేయడానికి, లేకుంటే తొందరగా ఏదైనా మనము తీర్మానించుకోవడానికి మనం ప్రయత్నించేవాళ్ళం, లేకుంటే ఇంతలోనూ అంతకుముందు సరిగా ప్రేమించలేకపోయే వాళ్ళమేమో, క్షమించలేకపోయే వాళ్ళమేమో. ప్రభు నిర్ణయం ఎన్ని సంవత్సరాలు అయింది? హృదయ కాఠిన్యం మారిందా? ఇప్పుడు తిరిగి లేచి పునరుద్ధరణ అయిన తర్వాత ప్రభు వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని బట్టి గద్దించడానికి గల కారణం ఏంటి తెలుసా? నెక్స్ట్ సువార్తను ప్రకటించవలసిన భారం వీళ్ళదే. ఇప్పుడు ఆ పని వీళ్ళే చేయాలి, ఆ బాధ్యత వీళ్ళకి అప్పగించబోతున్నాడు. కాబట్టి సువార్త మీలోనే పని చేయకపోతే, ఆ సువార్త మీ హృదయ కాఠిన్యాన్ని తీసివేయకపోతే, మీరు వెళ్ళి ప్రజలకు ఏం ప్రకటిస్తారు? ప్రభు అదే కదా. ఇప్పుడు పేతురు సువార్త ప్రకటించబోతున్నాడు, 5,000 మంది లేకుండా 3,000 మంది రక్షణలోకి రాబోతున్నారు, అది ప్రభుకు తెలుసు. కాబట్టి సంఘాన్ని నిర్మించబోతున్నటువంటి అధికారం వీళ్ళకి ఇవ్వబోతున్నప్పుడు, ఏమండి ప్రభు పరలోకపు తాళపు చెవులు ప్రభుకి ఇచ్చేసాడండి, పేతురికి ఇచ్చేసాడు కదా. పేతురు, తాళపు చెవులు నీవేనయ్యా అన్నాడు, అన్నిటికీ ముందు నీవే ఉంటావు కదయ్యా అన్నాడు. అయినా కానీ ఇంత అధికారం ఇచ్చినా కానీ ఆయన మనసు మారలా. హృదయ కాఠిన్యం ఆయనలో ఉంది, పేతురులో. ఏమండి, పేతురు ఎన్ని గొప్ప సత్యాలు చెప్తాడంటే, తను సువార్తకు వెళ్ళిన తర్వాత, దేవుని నమ్మిన తర్వాత, దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించిన తర్వాత పేతురు రాసిన పత్రిక రాశాడు. పేతురు రాసిన పత్రికలో ఈయన లోతు గురించి మాట్లాడతాడు, అంతేకాదు నోవహు గురించి మాట్లాడతాడు. ఆయన మాట్లాడుతూ లోతు అలా చెడిపోయిన సమాధి మధ్య తన హృదయాన్ని నొచ్చుకుంటూ కూడా నీతిమంతుడిగా బ్రతికాడని చెప్పని మానసిక శాస్త్రాన్ని గురించి బోధిస్తాడు. ఈ విషయాలను ఎక్కడ నేర్చుకున్నాడు? యేసయ్య దగ్గరే కదా, ప్రభువే కదా ఆయనకు బోధించాడు. బోధించిన తర్వాత అవన్నీ నేర్చుకున్నా కానీ ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు తెలుసా? హృదయము కఠినమైపోయింది, నమ్మట్లా. కాబట్టి మనం గమనించవలసింది ఏంటంటే, సువార్త మన జీవితాలను మార్చిందా లేదా? ఫస్ట్ అది మనం ప్రకటించడానికి వెళ్ళడానికి ముందుగా, ఇతరులకు ప్రకటించాలి, అది మన బాధ్యత. కానీ ప్రకటించడానికి ముందుగా అది మనలను మార్చిందా లేదా అనేది ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే మన విశ్వాసానికి, మన ఆత్మీయతకు ఏం పేరు పెడతాం మనం? మన హృదయమే మారకపోతే, మన పొజిషన్లో, మన స్థితిగతుల్లో, గౌరవాల్లో, లేకుంటే ఫైనాన్షియల్గా, అన్ని విషయాల్లో, స్టేటస్ విషయంలో అన్నింటిలో బాగా పెరిగింది మనకి, కానీ మన హృదయం మాత్రం అలాగే ఉంటే, ఈరోజు మనం ప్రభుని అడుగుదాం, ప్రభా నా హృదయ కాఠిన్యాన్ని తీసివేయమని అడుగుదాం. సువార్త ఏం చేస్తుందంటే, హృదయాలను, కఠినమైపోయినటువంటి హృదయాలను, బండబారిపడిన హృదయాలను, రాతి గుండెను తీసివేసి ఏం చేస్తుంది? మాంసపు హృదయాలను ప్రభు మనకి ఇస్తాడు. అది హృదయాలను మారుస్తుంది సువార్త మొట్టమొదటిగా. మరొకటి ఏంటంటే, రోజు జీవించడానికి అవసరమైన శక్తిని సువార్త మనకు అనుగ్రహిస్తుందండి. ఈరోజు మనం బ్రతకడానికి, ఈరోజు మనం మాట్లాడుతున్నాం, జీవిస్తున్నాం, పనులు చేస్తున్నాం. ఎందుకని? నిన్న ఆహారం తిన్నాం కాబట్టి. ఆ శక్తి ఈరోజు మనకు ఉపయోగపడుతుంది. ఈరోజు తింటే ఇది రేపటికి ఉపయోగపడుతుంది.
అలాగే ప్రతిరోజు కూడా మనము ఆత్మీయ స్థితిలో దేవుని కొరకు బ్రతకడానికి, దేవుని కొరకు జీవించడానికి మనకు శక్తినిచ్చేది సువార్త. కాబట్టి సువార్త ద్వారా మనం శక్తిని పొందుకుంటూ ప్రతిదినము కూడా దేవుల్లో బ్రతకడానికి ప్రతిదినము మనకు శక్తినిచ్చి మనల్ని బలపరిచేది. క్రీస్తు తిరిగి వచ్చేంత వరకు మనం ఎదురు చూడడానికి మనకు బలాన్ని ఇచ్చి మనల్ని స్థిరపరిచేది, సిద్ధపరిచేది కూడా సువార్తలో ఆ శక్తి ఉంది. మరొకటి ఏంటంటే పాపం మీద మనకి విజయాన్ని ఇస్తుందండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఒక మాట చదువుదామా? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక క్షమించండి 6వ అధ్యాయం రోమన్స్ 6:13లో రోమపత్రిక 6:13-14 వచ్చిన రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 13-14 వచ్చిన. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. అంటే పాపం మీద మనకి విజయాన్ని ఇచ్చేది ఏంటంటే సువార్త. పాపం మీద విజయాన్ని ఎలాగిస్తుంది? ఒకప్పుడు తొందరగా అబద్ధాలు ఆడేవాళ్ళం, తొందరగా బూతులు మాట్లాడేవాళ్ళం, తొందరగా క్షమించలేకపోయేవాళ్ళం, తొందరగా ప్రేమించలేకపోయేవాళ్ళం. ఇలాంటి కఠినమైనటువంటి హృదయ కాఠిన్యంతో నిండిపోయి ఉన్నాం. కానీ సువార్త మనలో కనుక అది పనిచేయడం ప్రారంభిస్తే, సువార్తను కనుక మన హృదయాలలో పనిచేయడానికి మనము అవకాశం కల్పిస్తే, దేవునికి అప్పగించుకుంటే సువార్త ఏం చేస్తుందంటే పాపం మీద మనకి విజయాన్ని ఇస్తుంది. ఒకప్పుడు తొందరగా అబద్ధాలు ఆడేటువంటి మనము ఇప్పుడు ఆలోచిస్తాం సువార్త మనకు శక్తినిచ్చినప్పుడు. ఒకప్పుడు మనము తొందరగా ఏదైనా అశ్లీలమైనటువంటి వాల్ పోస్టర్లు చూడడానికి తొందరగా చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఆలోచిస్తాం. మనలో పాపం మీద జయం వస్తుంది. ఒకప్పుడు తొందరగా ఎక్కువగా ఎక్కడ కనబడితే అక్కడ సినిమాలు చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు అందులో ఏం ఆనందం ఉందని చెప్పిన దాని మీద విజయం వస్తుంది మనకు. ఇప్పుడు ఇంతవరకు కూడా గతంలో మనం ఏదైతే విడిచిపెట్టి వచ్చామో అది మనం విడిచిపెట్టలేకపోతున్నామని అంటే సువార్త మనలో పని చేయట్లేదు. ఇంకొక మాట చదువుదాం, యోహాను సువార్తలోనే ఒక మాట చదువుదాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతున్నాను. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం. గాస్పల్ జాన్ 21:3. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమను నీతో కూడా వచ్చేదమని. ఇదేంటండి? వీళ్ళు ప్రభు సువార్త పనిలో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. సర్వలోకాన్ని సృష్టించిన యేసయ్యతో పాటే సువార్తలో ఉన్నారు. ఇంకా ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇంకా వాళ్ళకి ఒకసారి కనబడ్డాడు, వెళ్ళిపోయాడు. ఆయన హృదయ కాఠిన్యాన్ని బట్టి గద్దించాడు. మా పని అయిపోయింది, మా జాబ్ అయిపోయింది అంటే టవల్ భుజాన్ని వేసుకుని పేతురు గారు ఏమన్నాడు తెలుసా? అరే నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోదు. అదేంటి? ఒకప్పుడు చేపలు పట్టుకుంటున్నప్పుడు గలలే సముద్రం దగ్గర వలలు కడుక్కుంటున్నప్పుడు, రండి నేను మనుషులను పట్టే జాలలుగా చేస్తానని చెప్పని పిలిచినప్పుడు వారు తమ వలలను విడిచి ఆయనను ఏం చేశారు? వెంబడించిరి అని రాయబడి ఉంది మనకి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో. కానీ ఇప్పుడు 3.5 సంవత్సరాల ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళు ట్రైనింగ్ పొందిన తర్వాత సువార్త చెప్పాలి కదా. సువార్త ప్రకటించడానికి బదులుగా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పాతదానికి. కాబట్టి ఇప్పుడు గమనించండి, ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుందాం, మనకు అప్లై చేసుకుందాం. ఒకప్పుడు దేవుని నమ్మినటువంటి మొదటి దినాల్లో తొందరగా పాపం వైపు, లోకం వైపు, లోకాశల వైపు, శరీర కోరికల వైపు లోబడి జీవించేవాళ్ళం. కానీ సువార్త మనలో పనిచేస్తే ఏం చేస్తాం? పాతదానికి వెళ్తున్నామంటే దాని అర్థం ఏంటి? సువార్త మనలోనే పని చేయట్లేదు. వీళ్ళలో సువార్త పని చేయలేదు. పేతురులో ఆయన ఏమన్నాడు? పోనీలండి, ఆయన వెళ్తున్నాడండి, పెద్ద ఆయన వెళ్ళిపోతున్నాడు. పేతురు గారు వెళ్ళిపోతున్నాడండి. పేతురు గారు వెళ్ళిపోతుంటే ఆంధ్రి కానీ యోహాను కానీ, అదేంటయ్యా నువ్వు అలా వెళ్ళిపోతున్నావు అని చెప్పని ఆయన అనాలి కదా. పోనీ అనలేదు. ఆయన పెద్ద అయినా సరే నువ్వు వెళ్తే వెళ్ళు, మేము వెళ్ళమని అనాలి కదా. వీళ్ళు ఆయనకి అద్దెచ్చలేదు, వెళ్ళకూడదయ్యా అని అనలేదు. పోన్లే, ఆయన పెద్ద అయినా అన్నింటికి ముందున్నాడు, పరలోకపు తాళాల చెవి కూడా ప్రభు ఆయనకి ఇచ్చాడని చెప్పని బాధ్యత గల పెద్ద అపోస్తులుగా ఉన్నాడు అనుకుందాం.
వాళ్ళని గద్దించలేదు. నువ్వు వెళ్తే వెళ్ళవయ్యా, మేము వెళ్ళమని అనాలి కదా. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు కూడా వాళ్ళతో పాటు బయలుదేరారు. కాబట్టి మనం గమనించాలి, ఏదైతే గతంలో మనం విడిచిపెట్టి వచ్చామో, ఏదైతే కాదనుకున్నామో, ప్రభు దగ్గర ఒప్పుకున్నామో, మరలా తిరిగి వెనక్కి వెళ్తున్నామంటే ఆ సువార్త మనలో పనిచేయట్లేదు. హృదయ కాఠిన్యాన్ని తీసివేయాలి. రెండవది, పాతది దానిని మనం విడిచిపెట్టి వచ్చాము, దానిని వైపు మళ్ళీ మనం వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్తున్నామంటే పేతురు గారు చాలా భయంకరమైన పదాలు వాడాడండి. ఆయన పేతురు రాసిన పత్రికలో పాత దానిని వదిలేసి మళ్ళీ వెనక్కి వెళితే, కాదనుకున్న దానిని మళ్ళీ దాని వైపు తిరిగితే కుక్క వాంతికి తిరిగినట్లుగా, పంది బురదలో దొర్లి మళ్ళీ కడిగి శుద్ధి చేయబడిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ బురదను కోరుకున్నట్టుగా అని చెప్తాడు. కాబట్టి ఆలోచన చేద్దాం. సువార్త హృదయ కాఠిన్యాన్ని తీసివేస్తుంది. జీవితంలో మనము వదిలి వచ్చిన దాని వైపు మనం వెళ్ళకోకుండా దాని మీద మనకేం చేస్తుంది? విజయాన్ని ఇస్తుంది. పాపం మన మీద ఇంకేమాత్రం ప్రభుత్వం చేయదు. మన మీద పాపానికి అధికారం లేదు. ఇక ఆ పాపపు బానిసత్వం నుండి ప్రభు ఏం చేశాడు? మనల్ని పూర్తిగా విడిపించేశాడు, విడుదల కలుగ చేశాడు. మీరు ఇంకా పాపమునకు బానిసలు కాదు. ఒకప్పుడు పాపమునకు బానిసలుగా ఉన్నాం, ఇప్పుడు పాపమునకు మరలా బానిసలుగా వెళ్ళడానికి మనము రక్షింపబడాల. అందుకని రోమపత్రిక 6వ అధ్యాయంలో చదువుకున్నాం కదా, మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు మరలా మీరు అప్పగించకండి, మృతులలో నుండి మిమ్మల్ని మీరే సజీవులు అనుకొని దేవుని ఆత్మకు, దేవునికి మీరు అప్పగించుకోనండి. నీతికి సాధనాలుగా దేవుని కొరకు, దేవుని సువార్తకు మిమ్మల్ని మీరు అప్పగించుకోనండి అని చెప్పని అంటున్నాడు. ఆలోచన చేద్దాం. సువార్త జీవితాలను మారుస్తుంది, సువార్త రక్షిస్తుంది, సువార్త మనలో ఉన్న సిగ్గుని తీసివేసి ధైర్యాన్ని ఇస్తుంది, సువార్త సమాధానపరుస్తుంది, సువార్త మన కఠిన హృదయాన్ని ఏం చేస్తుంది? మారుస్తుంది. అంతేకాదు సువార్త గతములో మనం విడిచిపెట్టి వచ్చినటువంటి పాపం మీద మనకి ఏం చేస్తుంది? విజయాన్ని ఇస్తుంది. ఇది జరిగిందా మనలో? అందుకనే సువార్తకు ఎంత శక్తి ఉంది. సువార్త రక్షించుటకు అది దేవుని శక్తి ఉంది. సిలువను కూర్చున్నటువంటి వార్త అది శక్తివంతమైంది. జీవితాలను మారుస్తుంది, సమాధానపరుస్తుంది, పాపం మీద విజయాన్ని ఇస్తుంది, రక్షిస్తుంది, దేవునితో సమాధానపరుస్తుంది. కఠిన హృదయాలను ఏం చేస్తుంది? అది మెత్తని చేస్తుంది, మెత్తని చేస్తుంది. నా ప్రశ్న ఏంటంటే, మనం విడిచిపెట్టి వచ్చామా? ఏదైతే విడిచిపెట్టి వచ్చామో మరలా దాని వైపు తిరిగి వెళుతున్నామంటే దాని అర్థం ఏంటంటే సువార్త మనలో పని చేయట్లేదు. రెండవది ఏంటంటే, మన హృదయ కాఠిన్యం మారిందా? మనం ఒకవేళ స్థితిగతులలో అన్నిటిలో మనం పైకి వెళ్తూ ఉండొచ్చు, కానీ మన హృదయ కాఠిన్యం, మన యొక్క అపనమ్మిక, దేవుని కొరకు మనం చేయాల్సినటువంటి విషయాలలో మనం ఇంకా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నది అన్నట్టుగా ఉన్నట్లే కనుక సువార్త మనలో పని చేయట్లేదు. కాబట్టి సువార్త శక్తివంతమైంది. దేవుని వాక్యానికి అప్పగించుకుందాం, దేవుని మాటకు మనలను సమర్పించుకుందాం. పౌలు గారు అన్నాడు, సువార్త ప్రకటించుటకు నేను సిగ్గుపడను, సువార్త ప్రకటించుటకు నేను సిద్ధంగా ఉన్నాను, సువార్త ప్రకటించుటకు నేను రుణపడి ఉన్నాను అని పౌలు గారు చెప్పినట్లుగా మనం కూడా తీర్మానించుకుందాం. కొంతమందికి అయినా సరే సువార్త ప్రకటిద్దాం, కొంతమందికైనా సరే. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే ముందు, గతంలో నేను శ్రీదేవి గురించి మాట్లాడాను. నేను 800 మందిని తాను ప్రభు కోసం సంపాదించింది. మనం ఎంతమందిని ప్రభు కోసం సంపాదించడానికి సిద్ధపడుతున్నామో మనల్ని మనమే చెక్ చేసుకుందాం, పరీక్షించుకుందాం. వట్టి చేతులతో వెళ్ళిపోయి నిలబడితే ఏ ప్రయోజనం లేదండి ప్రభు ముందు. ప్రభా, నీ కోసం ఇంతమంది ఆత్మలు సంపాదించానయ్యా, ప్రభా నీ కోసం ఆత్మలు సంపాదించడానికి ఎన్ని నిందలైనా అవమానాలైనా నేను భరించాను, అవన్నీ కూడా దానికి తగ్గ లెక్క కట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తాడండి. అయితే ఆ దినాన్న ప్రభా నీ కోసం ఎంతమందిని సంపాదించాను, ఎలా సంపాదించావో అన్నదానికి లెక్క కడతాడు ఆయన. ఎన్ని నిందలు భరించావు, ఎన్ని హేళనలు భరించావు, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నావు, ఎన్ని దెబ్బలు తిన్నావు సువార్త ప్రకటించడానికి, వేలను సంపాదించడానికి అనేది లెక్క కట్టి దేవుడు బహుమానం ఇవ్వబోతున్నాడు. కొంతమందినైనా సంపాదిద్దాం. యోధా పత్రికలో రాయబడి ఉంటుంది, అగ్నిలో నుండి లాగినట్లుగా కొంతమందిని ప్రభు కోసం సంపాదించి సమకూర్చి ప్రభు ఎదుట నిలబడినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడని ప్రభు చేత మనం బహుమానం పొందడానికి దేవుడు కృపనివ్వాలని ప్రార్థన చేద్దాం. తలల వంచండి, కళ్ళు మూయండి, చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. సువార్త యూదునికి, గ్రీసు దేశస్థునికి
రక్షించుటకు అది దేవుని శక్తి. హృదయాలను, అంతరంగాలను మార్చగలిగిన శక్తి సువార్తకు ఉంది. సువార్త ప్రకటిస్తే ఎదుటి వాళ్ళ హృదయాలను మార్చడమే కాదు, మనలను కూడా మారుస్తుంది. సువార్త మన హృదయ కాఠిన్యాన్ని తీసివేస్తుంది. సువార్త మనం విడిచి వచ్చిన పాపం వైపు వెళ్ళకుండా మనకు విజయాన్ని ఇస్తుంది, వాటి మీద మనకు శక్తిని ఇస్తుంది. ప్రభుని అడుగుదామండి. ఎవరు మౌనంగా ఉండకుండా ప్రభువుని, దేవా నా హృదయ కాఠిన్యాన్ని తీసివేయండి, నా మనసును మార్చండి, నా కఠినత్వాన్ని తీసివేయండి ప్రభు, మెత్తని చేయండి అని ప్రభుని అడుగుదామా? నేను ఎవరిని ప్రశ్నించట్లేదు. ఎవరికి వాళ్ళే, ఎవరి హృదయమునకు వాళ్ళే ఒకసారి చెక్ చేసుకుని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రభుని అడుగుదాం, ప్రభా నా హృదయ కఠినత్వాన్ని తీసివేయండి ప్రభా, విడిచి వచ్చిన పాపం వైపు మళ్ళా నేను తిరిగి వెళ్ళకోకుండా మీ సువార్త శక్తి ద్వారా నన్ను స్థిరపరచండి అని ప్రభువుని అడుగుదాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృప, మీ దయ, మీ కనికరాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మీ సువార్తలో ఉన్నటువంటి శక్తి ఎంత ప్రభావం కలిగినదో, సువార్త ఎంత శక్తివంతమైందో మీరు మాకు తెలియజేశారు. హృదయాలను, అంతరంగాలను మార్చగలదు, రక్షించగలదు, మాకు ధైర్యాన్ని ఇవ్వగలదు, మీతో సమాధానపరచగలదు, కఠిన హృదయాన్ని తీసివేసి మెత్తని హృదయాన్ని ఇవ్వగలదు ప్రభా. అంతేకాదు పాపం మీద మాకు విజయాన్ని ఇవ్వగలిగిన శక్తి, సామర్థ్యము మీ సువార్తలో ఉంది తండ్రి. అందుకనే పౌలు గారు, నేను సువార్త ప్రకటించకపోతే నేను రుణస్థుడను, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడింది అని పౌలు గారు చెప్పినట్లుగా వింటున్నమేమో, సువార్త తెలిసినమేమో, శక్తివంతమైన సువార్త మాకు మా చేతిలో మీరు పెట్టారు, మమ్మల్ని నమ్మి మాకు అప్పగించారు ప్రభా. సువార్త ప్రకటించడం అందరి బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత అని గమనించి కొంతమందికైనా మేము సువార్త చెప్పడానికి మీ కృప మాకివ్వండి. సువార్త మా హృదయాలలో పని చేయడం మొదట కార్యారంభం మాలో ప్రారంభం అవ్వడానికి మాకు సహాయం చేయండి ప్రభా. మా హృదయ కాఠిన్యాన్ని, పాపం మీద విజయాన్ని మాకు ఇచ్చిన ఆయన కృప చూపించి సహాయం చేయండి. ప్రతి వారి హృదయంలో మీ వాక్యాన్ని స్థిరపరిచి మీ వాక్యానుసారంగా జీవించుటకు మీ దైవిక సమాధానం మాకందరికీ అనుగ్రహించి మేలుతో నింపి కాపాడు. మీ నామానికి మహిమ తీర్చుకున్నామని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.